ఏంటి మనకంట? నాకు తెలియదు సార్ వాళ్ళ ఏయ్! మా మమ్మీ. అమ్మ ఏయ్! తెలియదా? ఏం ఎప్పుడు మాట్లాడుతున్నావు? తెలీదు సార్. నేను అడిగాను సార్, అడిగితే నేను భర్తతో డైవర్స్ చేస్తున్నాను, నాకు పిల్లలు లేరు అని చెప్పింది సార్. అమ్మ నీకు కొంచెమైనా బుద్ధి ఉందా అసలు? నేను ఇష్టపడే తోడుతో నువ్వు తిరుగుతావేంటి? నీకు తెలుసా ఇంతకు అబ్బాయి మీ అమ్మాయి లవ్ చేస్తున్న అబ్బాయి అని? అమ్మో ఇప్పుడు వాడి వల్ల నేను 2 months కన్సీవ్. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నాకు 1 year నుంచి తెలుసమ్మా. నీకు 1 year నుంచి నీకు 1 year నుంచి తెలిసి ఉంటే ఆయన నీకు దొరికాడు, ఇంకెవరు దొరకలేదా నీకు? నీకు భర్త నా లైఫ్ స్పాయిల్ చేయడానికి నువ్వు తయారయ్యావా? తనని తను నాకు తెలియదు కదమ్మా. ఇప్పుడే కదా తెలుసు అని చెప్తున్నావు నువ్వు. ఫస్ట్ తెలియదు మేడం గారు. ఎంత లోతుకు దిగాక తెలిసింది కనకమ్మ? ఈయన నాతో 2 times స్పెండ్ చేసిన తర్వాతనే తెలిసింది. ఏయ్, నీ వయసు ఎంత, ఆయన వయసు ఎంత? అసలు ఎంత మీ వయసు ఎంత చెప్పండి? 38 40 మీ వయసు అన్నారు. అవునండి. ఆ అబ్బాయి 26 years. అవును. చిన్న అబ్బాయిని ట్రాప్ చేసి నువ్వు కమిట్ అవ్వాల్సినంత కర్మ నీకేం వచ్చింది తల్లి? నేను చెప్పానండి అన్ని వివరాలు. నా భర్త నాకు దూరంగా ఉన్నాడు, నాకు 2 పిల్లలు ఉన్నారని అన్ని చెప్పాను సార్. చెప్పినప్పుడు నేను మంచిగానే మాట్లాడతానండి, నా వల్ల ఏం ప్రాబ్లం ఉండదమ్మా అంటే మీకు మేడం అని చెప్పాడు. ఇంత మొదట వయసు కూతురు ఆవిడకి ఉందని తెలియదు, చెప్పలేదు నీకు సార్. తెలియదా కనీసం? చెప్పలేదు మా మేడం, అమ్మని ఇంత నీకు కూతురు తెలియదా? ఉందని. అవన్నీ అదే వదిలేస్తే ఇందులో నాకు పెళ్ళిడికి ఇంకా అసలు వచ్చినటువంటి twist. కూతుర్ని పెట్టుకొని ఈ బుద్ధులు ఏంటండి? ఎప్పటి నుంచి ఈ పరిచయము? అసలు ఎందుకు అతనితో పరిచయం పెట్టుకున్నావు? నీ భర్త లేనప్పుడు నువ్వు ఇలాంటి పరిచయాలు ఇంతకు ముందు కూడా పెట్టుకున్నావా? ఇతను నీ కూతురుని లవ్ చేస్తున్నట్టు వాస్తవానికి నీకు మొదటి నుంచి తెలిసిందా, మధ్యలో తెలిసిందా? మధ్యలో తెలిసింది సార్. కాదు, మీ పరిచయం గురించి చెప్పండి. మా ఎందుకు అతను పరిచయం- లవ్ లో పడ్డావు? ఒక్క నిమిషం సార్. దాని లవ్ అంటారా, కొవ్వు అంటారా? ప్రేమ సార్. అబ్బా, అబ్బా, నేర్చుకుందాం. ఏమ్మా? నువ్వు మరి మీ నేర్పిస్తే అమ్మాయి నేను చేసింది నేర్చుకుంటాను. ఏంటమ్మా? నేను ఈ రోజు బుక్ తెచ్చుకోవటం మర్చిపోయాను. అదే notes రాసుకున్నా. రాసుకోవాలి సార్ మన డిక్షనరీలో ఈ వర్డ్. వద్దమ్మా, ఆ మాట అనద్దే, లేచి వెళ్ళిపోతా. కాదు, చెప్పు అసలు ఏంటి మీ ఇద్దరి మధ్యన కథ? నేను ట్రావెలింగ్ చేస్తున్నాను సార్ ట్రైన్ లో ఉన్నప్పుడు. ఈయన మధ్యలో వచ్చి సీట్ కోసం అడిగింటే అక్కడ ఎదురు బదులు కూర్చొని మాట్లాడుకుంటుండే. కూర్చున్నారు. ఈయన టిఫిన్ ఏదో తెచ్చుకోకపోతే నేను చపాతీ తీసుకెళ్తున్నా ట్రావెలింగ్ లో. ఈయన తిన్నాడు. పెట్టినప్పుడు సార్ మేడం మీరు ఎక్కడ ఉంటారు అని అడిగితే హైదరాబాద్ లోనమ్మా, మాకు 2 ఇళ్ళు ఉన్నాయి, ఒక ఇల్లు అద్దెకి ఇచ్చినాము, ఒక ఇల్లులో మేము పిల్లలు అన్నీ ఒక చోట ఉంటాం, పిల్లలేమో ఎడ్యుకేషన్ గా చదువుకోవడానికి గురించి అని వాళ్ళు వేరే ఇంట్లో ఉంటారు అని చెప్పి ఓహో, మీకు ఇప్పుడు 2 ఇళ్ళు ఉన్నాయి. 2 ఇళ్ళు. ఆయన ఒక ఇంట్లో రెంట్కుంటారు, మీరు ఒక చోట మా ఉంటారు. పిల్లలు ఉన్న వైపున ఈయన ఉంటాడు అనమాట. ఉమ్. అయితే విషయం ఏంటంటే అక్కడ నాకు 2 ఇళ్ళు ఉన్నాయని చెప్పినాను మేడం. చెప్పినప్పుడు ఇక్కడ మేడం అని అడిగితే పలానా ఏరియా చెప్పాను. ఏరియా చెప్పినప్పుడు అప్పుడు నేను బ్యాచులర్ ఉంటున్నాను మేడం, నేను ఇప్పుడే వస్తున్నాం, కొత్తగా వస్తున్నాం హైదరాబాద్. ఇప్పుడు 3 times వచ్చాము, జాబ్ కట్టుగా సరిగా దొరకలేదు, నేను ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బందులు పడుతున్నాను అని అన్ని చెప్పారు మేడం. చెప్పిన తర్వాత అయ్యో పాపం నువ్వు ఎక్కడికో వెళ్తుంది బాబు, మన వైపు అబ్బాయివే కదా, రానైనా నువ్వు ఈసారి వచ్చినప్పుడు మా ఇంటికి రా, మా ఇంటి దగ్గర 2 రోజులైనా ఉండు, నువ్వు నీకు తిండి కోసం ఏం ప్రాబ్లం పడొద్దు, నీ అంత పిల్లలు ఉన్నారు నాకు కూడా, మంచిగా చేసుకోవచ్చు అని చెప్పేసి నేను మాట్లాడాను మేడం. బా, నా సరే అని కడుపులో నంబర్ దేవతగా తీసుకున్నా. మాట్లాడారు. నంబర్ తీసుకున్నారు మేడం. ఉమ్. నంబర్ తీసుకున్న తర్వాత అక్కడ వరకు ఓకే. తర్వాత 2 months 1 month తర్వాత వచ్చింది ఈయన. ఆ మధ్యలో టచ్ లో ఉన్నారా మీరిద్దరు నంబర్ మీద? లేదు మేడం, లేదు సార్. ఈయననే కాల్ వచ్చిన తర్వాత మళ్ళీ సిటీకి వచ్చిన తర్వాత కాల్ చేసాడు ఈయన. అంతే, అప్పటి వరకు మీ ఇద్దరి మధ్య ఇంకా ఏం లేదు. మరి ఏదో తిన్నావా, పడుకున్నావా? అది అంటే తర్వాత 2 times మేడం. వేరే ఆ నెంబర్ నుండి తర్వాత ఫోన్ చేసింది సార్ ఈమె. నేను ఇచ్చిన నెంబర్ వేరు, ఈమె చేసిన నెంబర్ వేరు సార్. నేను సో just ఆవిడ friendly గా డైరెక్ట్ గా మాట్లాడాను. చూసే వరకు ఆవిడ మీ వానర్ అని నీకు తెలియదు. తెలియదు. అంటే 2 times కమిట్ అయిన తర్వాత ఒక రోజు ఫోటోలో నీ కమిట్ తగలయ్యా? ఏం కమిట్ రా బాబు? ఫోన్ లో చూసాం మేడం. అంటే ఆమె మాధవి ఫోన్ లో చూసేటప్పుడు ఫ్యామిలీ ఫోటోస్ అప్పుడు తెలిసిందా అప్పుడు వీళ్ళిద్దరు అప్పుడు పేరెంట్స్, అమ్మ నా కూతురు దగ్గరికి అని? వచ్చి అడిగితే పోనీ చెప్పాను. అప్పుడైనా నా దగ్గరికి realize అయ్యావా ఎంత చెప్పాను అసహ్యకరమైన మేడం, ఇలా ఉంది అంటే, చండాలంలో ఇలా ఉన్నానని? పరిస్థితి ఉంది అంటే అప్పుడు బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేసింది మేడం ఎమోషనల్ గా. ఏది ఏమని ఈవిడ? blackmail ఆ. చేసింది? ఈవిడికి ఆల్రెడీ కూతురుతో సంబంధం ఉందని తెలిసినాక బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ అదే, నా చేసిందా? కూతురు నీకు ఇచ్చి చేయాలంటే నువ్వు నాతో నాతో ఉండాలా, అన్నాడు. నాతో ఉండాలంటే ఏయ్, ఏం మాట్లాడుతున్నావు అమ్మా నువ్వు? అవునండి అన్నానండి. నా బిడ్డ నా కళ్ళ ముందే ఉంటది కదా సార్. ఆ? నా బిడ్డ నా కళ్ళ ముందే నా నా కళ్ళ ఉంటుందండి. ముందు ఉంటాను, నువ్వు ఆయనతో ఉంటావా? బాబు ఏంటి ఈ సాంప్రదాయం ఏం ఏంటమ్మా? మాట్లాడుతున్నావు ఇది అమ్మా ఎక్కడ నువ్వు? వినలేదు. అంటే మీరు ముందే అనుకున్నారమ్మా చేసుకుంటే ఒకరినే చేసుకుందాం అదే అనేటటువంటి? ఆవిడ అనుకున్నారేమో, అందుకే ట్రైన్ లో వచ్చినప్పుడే నంబర్లు ఏమో మీ తీసుకొని తల్లి- ఇంకా మీ ఒకటే తల్లి- ఇంట్లో ఆయన సెటప్ అప్పటి చేసుకున్నారు. ఆ వరకు విషయం నాకు అమ్మ తెలియక నంబర్ నాకు తీసుకునే తెలియదు వరకు ఇద్దరు రిలేషన్ లో ఉన్నారని నాకేది తెలియదమ్మా. తర్వాత ఈ అబ్బాయి నాకు మీకు ఈ చెప్పాడు. 3-4 months లో తెలిసింది. అదైనా ఈ అబ్బాయి నాకు రెండోసారి కలిసినప్పుడు ఫోన్ లో చూస్తుంటే సెల్ ఫోన్ చూస్తుంటే తెలిసినాక ఒక స్త్రీగా నీ ఫీలింగ్ ఏంటో చెప్పు, నాకు అర్థం కావట్లా. నేనైతే ఒకటే చెప్తున్నాను మేడం గారు, నా బిడ్డ నా కళ్ళ ముందు ఉంటది. ఏంటి ఏయ్, ఇచ్చి? ఏం మాట్లాడుతున్నావు అమ్మా? మళ్ళీ ఈ ఇద్దరు అబ్బాయి నాకు కలిసి నాకు ఈ కూర్చుంటారా? అబ్బాయి నాకు కావాలి మేడం. ఇలా ఎమోషనల్ గా ట్రాప్ చేస్తుంది మేడం. ఇప్పుడు emotional నీకు గా అబ్బాయి blackmail కావాలంటే చేస్తుంది మేడం. నేను కన్ఫ్యూజ్ ఉన్న నా పరిస్థితి ఏంటి? నువ్వు ఆ ఇంట్లో ఉండు, నేను ఈ ఇంట్లో ఉంటా. అలాంటప్పుడు నువ్వెందుకు నాతో అదే మాట 6 నెలల కిందట నాకు ఇలా చెప్పేస్తే నేను ఈయనకు సైడ్ అడుగు. అయిపోతాను అది కదా. ఈయనకు అడుగు. నేను చెప్పలేకపోయినాను. నాకైతే ఇలా ఈయన చెప్తాను. కావాలి. ఆయన అడిగితే నీకు సంబంధం నేను లేదా? ఏమంత relation లో ఉన్నా, మళ్ళీ నీతో అట్లాంటప్పుడు చెప్పాను. స్టార్టింగ్ లో వచ్చినప్పుడు నంబర్లు ఇవ్వడము, ట్రైన్ జర్నీ, ఇవన్నీ ఎందుకు? అవి నువ్వు అప్పుడు ఆయనకి ఇంకా entrance హైదరాబాద్ అవ్వలేదురా? ఇల్లులే దొరకవా? రెంట్కి నీ ఇల్లు ఒకదే ఉందా? సొంత కూతురికి ఇట్లా మోసం చేయాలని చూస్తావా?
నేను అనుకోని మీ ఇంట్లో దిగలేదు, మీ అమ్మ చెప్పింటే దిగలేదు, నేను అనుకోకుండా దిగాను అంతేగాని నేను మీ అమ్మ నువ్వు కూతురు అని. ఆవిడే అంటున్నారు కదా, మా అమ్మాయి అంటుంది కదా నాకు ఇట్లా 2 ఇల్లులు ఉన్నాయి, నా పిల్లలు ఇక్కడ అవునండి, ఉంటారు, 2 వాళ్ళు అక్కడ అట్లా ఇల్లులు, మాధవి 2 అన్నీ నేను ఇల్లులు ఉన్నాయంటే చెప్పాను. మీ ఇల్లులే అని డైరెక్ట్ రాలే, నేను ఆటో దిగి మీ ఇంట్లోకే రాలేదు, ఎన్నో ఉన్నాయి ఇల్లులు, నేను యాక్సిడెంటల్ గా వచ్చాను అంతే. నువ్వు మళ్ళీ ఆవిడకి సపోర్ట్ చేసినట్టు ఎందుకు మాట్లాడుతున్నావు? ఆమెకు ఇప్పుడు సపోర్ట్ చేయడం సరే ఆవిడకైతే తెలియదు, ఆవిడ కూతురు ఇప్పుడు ఈయననే ఉన్నారమ్మా, నీకు ఇంకెంతమంది ఉన్నారా బయట? లేదమ్మా ఈయననే. ఒక కూతురు నీకు అడగకూడని కొంచెమైనా క్వశ్చన్ సిగ్గుందా? నాకు అడిగింది. అడగడానికి సిగ్గు అనిపిస్తుంది. ఉరేసుకోవడం బెటర్ నువ్వు ఇట్లాంటి సీన్ విన్నాక. అందుకే నేను అబ్బాయికి పెళ్లి చేసుకుంటా అంటే ఇంక ఇప్పుడు వద్దు టైం అంటే ఈ లోపల నువ్వు సెటప్ చేసుకున్నావనా? అందుకే మాధవి నేను తప్పు తెలుసుకొని వదిలేయమంటాను. నేను ఇప్పుడు నీతో మా అమ్మ అంటే కూడా ఏమైనా ప్రెగ్నెంట్ ఉందా ఇప్పుడు? లేదు దాంతో కూడా అట్లనే బిహేవ్ చేసావా? లేదు లేదు అడుగు. బిహేవియర్ అయింది కానీ ప్రెగ్నెంట్ అవ్వలేదు. ప్రెగ్నెంట్ అవ్వాలి, Pregnant అవ్వాలి. తెలివిగా ఆగింది. Behavior. ఇట్లాంటి వాళ్ళకి నాకు అవసరం లేదు మేడం, ఏదో ఒకటి క్లియర్ చేయండి అంతే. ఒకే ఇంట్లో ఇప్పుడు ఈయన అంటున్నాడు మా అమ్మ అంటుంది నాకు ఆయన కావాలి, ఇప్పుడు ఒకే ఇంట్లో ఆయనేమో తల్లి కూతురు ఏమని బ్లాక్ మెయిల్ వాడుకుంటాడా? చేస్తా చెప్పాయి. నువ్వు నంగనాచలో మాట్లాడు. అదే నువ్వు సార్. నువ్వు 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 నా నెత్తి మీద నాకు అదే సార్ రివర్స్ లో వెళ్తాను సార్. ఏంటి రివర్స్ ట్రాప్ చేశాడు, నా కూతురు దగ్గర బంగారు, నా దగ్గర బంగారు తీసుకొని మమ్మల్ని బ్లాక్ మెయిల్ సో చేస్తాను, నిన్నే ఇరికించేటటువంటి ప్రయత్నం బ్లాక్ మెయిల్ చేస్తాను సార్. ఏ ఏది ఈ ఫో- అమ్మాయా? ఆ, ఈవిడ మేము తెలివితేటలు పర్సనల్ గా సీనియారిటీగా. ఉండేటివని రివర్స్ ఛీ, గేమ్ ఛీ, ఆడతాను ఛీ. మేడం. అమ్మ కనకమ్మ, నీకు ఈయన ఒక్కడేనా ఇంకా చాలా మంది ఉన్నారా ఈయననే. ఇలా ఏం ఇట్లా నమ్మశక్యంగా డబ్బులు వసూలు లేదమ్మా. చేసి ఎందుకంటే blackmail నువ్వు- చేసి ధైర్యంగా నువ్వు- ఆయన నన్ను ఇష్టపడినా ఇల్లు నువ్వు కొనుక్కొని ఎట్లా ధైర్యంగా బ్లాక్ మెయిల్ చేస్తావు. చేస్తున్నావు అమ్మా? కాదమ్మా, నువ్వు 40 years లేడీ, నీ భర్త దూరం ఉన్నాడు, 2 పిల్లలు, ఎంతో పరుగుగలగా బతకొలిసినటువంటి అవసరము నువ్వేంటి ఫోటోలు తీయటము, ఫోటోల ద్వారా అతన్ని బ్లాక్ మెయిల్ చేయటము అనేటటువంటిది ఇవన్నీ see, ఫోటోల విషయం ఫస్ట్ ఒక అటువంటి అలవాటు తెలిసింది- లేనప్పుడు ఈయననే మొదట తీసేయండి first. మొదట నాకు తెలీదు, తర్వాత తెలిసింది, ఇవన్నీ వద్దమ్మా. నీకు మొదటి నుంచి తెలుసనే నేను అనుకుంటున్నా, మొదటి నుంచి తెలుసనే నేను అనుకుంటున్నాను. ఈవిడ ఇంత నువ్వు ఖచ్చితంగా ఇంత ధైర్యంగా మాట్లాడుతుందంటే కావాలనే చేసినట్టు కూడా ఎందుకంటే ఉంది. టెక్నాలజీని కూడా ఇంత చక్కగా వాడుకుంటూ ఫోటోలు వీడియోలు చూసి నిన్ను కార్నర్ చేసి నిన్ను ఇరుకుని పడేసేటటువంటి ప్రయత్నం చేస్తాను, కలిసి ఉంటే మనందరం ముగ్గురు కలిపి కాపురం చేద్దామని అడిగేటటువంటి నీ ఉన్న తెలివితేటలు ఇప్పటి కొత్తగా ఆవిర్భవించినటువంటి తెలివితేటలు కాదు. ఈ నంగనాచితనం, ఈ తెలివితేటలు నీకు ముందే ఉన్నాయి. అసలు మీ This- ఆయన ఎందుకు వదిలేసాడమ్మా నిన్ను? ఇలాంటి పనులు చేసుకుంటూ వెళ్ళావా? ఎంతమంది లిస్ట్ లో నీకు? నువ్వే చెప్పాలమ్మా మీ అమ్మగారి క్యారెక్టర్ గురించి. ఇక్కడికి వచ్చాక అదే షాక్ ఇప్పుడు అవటం కాదు. ఆవిడ అసలు ఇలా కూతురికి ఉంటారని ఏం నాకు కూడా తెలియదు తెలియదు అసలు. ఇది- ఇప్పుడు సరే ఆవిడ బిహేవియర్ అయితే ఇలా, ఇంతకు ముందు ఎవరైనా ఉన్నారమ్మా నీకు? నీకు అంత ఉందంటే బయట ఎవరికైనా డబ్బులు ఇచ్చిన అబ్బాయిలు వస్తారు కదా, ఇప్పుడు అమ్మాయిలు కూడా వస్తున్నారు, అబ్బాయిలు కూడా ఇంకోటి వస్తున్నారు, అట్లా ఏమనిందంటే, చేసుకుని మేడం పోవచ్చు నన్ను కదా. చేసుకుంటే నా కూతురు ఆ? చేసుకుంటే నా ఆస్తి ఎందుకు? అంతా నీదే, అవును. ఇద్దరు అంటే కలిసి ఆస్తులు ఏం ఇవ్వమంటే మీ నువ్వు ఇంకా ఇద్దరితో మాట్లాడడం వెళ్ళిపోయినావా వల్ల వాళ్ళ ఇంటికి? ఆస్తులు ఇస్తానంటే నువ్వు వెళ్ళిపోయినావా ఇంకా? ఎందుకు ఈ 2 ఇల్లు ఉన్నాయి, ఎందుకు 2 ఇల్లు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఆవిడ ఒక చోట ఇండివిడువల్ గా ఎందుకు ఉంటుందంటే ఇక మీలాంటి వాళ్ళు ఎంతమంది దగ్గర ఆవిడ ఇప్పుడు డబ్బులు ఆవిడకి వసూలు బుద్ధి చేసుకుంటూ లేదు, blackmail దానికన్నా నీకు చేస్తుంది. ఎక్కువ బుద్ధి లేదు అసలు. నేను మీ అమ్మని తెలిసిన తర్వాత నేను చాలా చెప్పాను, చెప్తే సరే ఎమోషనల్ అది వినకపోతే నాకు మాధవి, చెప్పాల్సింది. ఇప్పుడు ఈ వాడేం సమస్య తక్కువ వచ్చేది తినలేదు కాదు మాది, కదా. వాడేం తక్కువ ఇద్దరు తినలేదు. ఇద్దరు ఇద్దరి మధ్యన వాళ్ళని గేమ్ ఆడాడు. చేసి- ఇద్దరికి కొత్తగా ఇక్కడ షాక్ అయింది ఏమీ లేదు. మొదటి నుంచి నువ్వు అతను లవర్ అని చెప్పి ఆవిడకి తెలుసు. ఓకే, ఈవిడ నీ తల్లి అని కూడా అతనికి తెలుసు. సో దెర్ ఇస్ నో సీక్రెట్ హియర్. మన మీద ఏదో ఈ రోజు ఏదో ఒక మిస్టేక్ అనుకోకుండా 6 నెలల క్రితం కమిట్ అయిపోయిన తర్వాత వెనక్కి వెళ్ళకపోయానని చెప్పి వైన్ బాటిల్ని, విస్కీ బాటిల్ని బ్లేమ్ చేస్తున్నాడు. కానీ అతను మొదటి నుంచి ఇదంతా ప్లాన్ చేశారు ఈ ఇద్దరు అబ్బాయికి కలిపి. అన్ని అలవాట్లు ఉన్నాయి మేడం. నీకేం లేవమ్మా? నీకును ఆయనకి నా కూతురికి సరిపోయింది. మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా ఉండాలని చెప్పి నా కూతురికి అరే ఉండకపోతే చేయొద్దని నాకు చెప్పాలి. చెప్పాల్సింది. పోనీ నువ్వు ఏం ఇష్టపడుతున్నావు కదా మాట్లాడుతున్నావు అబ్బాయి, నువ్వు? అది ఒక ఇది అని తల్లిగా చెప్పి. మాట్లాడే మాటలేనా? నాకు నేనే ఆయనకి కాదు అలవాట్లు ఉంటే ఇలాంటిది. నీకెందుకు? నేను మార్చుకుంటా అవసరం అయితే. ఆయన మంచిగా ఉంటే పెళ్లి అయినాక నేను మార్చుకుంటా, నీకెందుకు? ఈ అబ్బాయిని వదిలిపెట్టి వెళ్ళమని నన్ను ఎవరిని వదిలిపెట్టి వెళ్ళమన్నా? నన్ను వదిలిపెట్టి పొమ్మని నేను సార్ పోడు. కూతురు అమ్మా నువ్వేమో అతన్ని వదిలిపెట్టి వెళ్ళమన్నానా అంటున్నావు, ఆయనేమో నన్ను బ్లాక్ మెయిల్ చేస్తుందండి, వెళ్ళిపోతే సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటానంటుంది, కేసులు వేస్తానంటుంది అంటున్నాడు. మీరిద్దరూ కలిపి ఈ పిల్ల జీవితం నాశనం చేశారు. తెలుస్తుందా మీకు? నా బిడ్డ మేడం, జీవితం నేను నాకు ఏ ఏం బాబా, మంచిది నువ్వు మేడం. మాట్లాడకమ్మా. అంటే మళ్ళీ ఈ మేడం, షోకి నేను ఎందుకు వచ్చానో తల్లి తల్లి అనిపిస్తుంది క్యారెక్టర్ నాకైతే. పనికొస్తావా నువ్వు అసలు? ఇవన్నీ తల్లి క్యారెక్టర్ పనికొస్తావా నువ్వు తల్లి అనేదానికి అసలు పనికొస్తావా నీ పేరు? ఇట్లా కూతురు లైఫ్ తో ఆడుకోవడం అసలు నీకు కరెక్ట్ బుద్ధి ఉందా అసలు? మాధవి నేను రియలైజ్ అయిందా ఆయన ఆవిడేంటి అసలు నీకు బుద్ధి లేదు, అసలు నీకు కొంచెమైనా సెన్స్ ఉందా అసలు? అసలు నీకు ఫస్ట్ కొంచెమైనా సెన్స్ ఉందా? ఫస్ట్ ఎక్కడైనా వీడికి కానీ బుద్ధి లేదు, ఆపుతానండి, ఇక్కడ నేను వీడికి బుద్ధి ఆపలేను. లేదు ఫస్ట్. కొట్టిన ఇంత తప్పులేదమ్మా, కొట్టిన తప్పులేదు. కొట్టకు ఏంది కొట్టకు? కొట్టద్దు. వాడిని నువ్వు నేను ఆయన ఇప్పుడు కలిపి నువ్వు తింటా. నువ్వేం నువ్వు సపోర్ట్ సపోర్ట్ చేసేది? నీ నా గురించి జీవితం నేను నువ్వేం చేస్తాను. సార్ నా లైఫ్ నువ్వు నీ spoil గురించి చేసి నేను నా support- జీవితం నాశనం చేసుకుంటున్నా. నా గురించి అయితే నేను ఆ దగ్గర పడుకోమని చెప్పినానా? వాడు నాకు చెప్పలేదమ్మా. వాడిని ముందు చెప్పలేదంటే నీకు కొంచెం బుద్ధి ఉందా తెలుసమ్మా, అసలు? మొదటి నీకు నుంచి నీకు కొంచెమైనా తెలుసమ్మా. సెన్స్ ఉందా? దాంట్లో ఇప్పుడు నా బిడ్డ జీవితం నాకు ముఖ్యం మేడం. మాటలు ఏవి మాధవి, వినపడట్లేదు. కూర్చోనమ్మా. అసలు ఏవి నా మాట్లాడకు. నా బిడ్డ జీవితం నాకు ముఖ్యం మేడం. అర్హులా? నాకు ఈ సమాధానం చెప్పండి. నా బిడ్డ నా జీవితం బిడ్డ- ముఖ్యం. నా బిడ్డ నాకు నా ఆవిడే బిడ్డ కావాలి. జీవితం నీకు జీవితం ముఖ్యం ఉన్నప్పుడు నేను చెప్పినప్పుడు నువ్వు మాట్లాడి అబ్బాయికి పిలిపించి నువ్వు ఒప్పుకోవాలి, అంతేగాని నీకు నువ్వు కొద్దిగా అబ్బాయితో అమ్మా. తిరగడం కాదు.
ఈవిడికి ఏమైనా మెంటల్ ఉందమ్మా? ఎందుకంటే కనుక నా బిడ్డ జీవితం నా ముఖ్యం, నా బిడ్డ మొగుడిని నేను పక్కన కూర్చోపెట్టుకుంటే కనుక నా బిడ్డను నేను ఇద్దరు కళ్ళ కాపాడినట్టు ముందు అనుకుని ఉంటారు, నేను ఒక ఒక ఒకే night ఇంట్లో ఆవిడ ఉంటే ఒక పోనీ night మా వెళ్తారు. అమ్మ క్యారెక్టర్ ఇదే అని నాకు తెలుస్తుంది. ఆవిడ ఎక్కడో ఉంటారు, నేను ఎక్కడో ఉంటా. ఆవిడ ఏంటని అదేలే. నాకు ఎలా తెలుస్తుంది? నాన్న నిన్న అసలు అనడానికి నిన్ను కేసులో అసలు ఏమీ ఏమీ లేదు. అనట్లేదమ్మా. ఎందుకంటే ఒక అమ్మాయి ప్యూర్ గా ఒక అబ్బాయిని చూసింది, హెల్ప్ చేసింది. అసలు ఈ రోజుల్లో ఇట్లాంటి అమ్మాయిలు కూడా దొరకట్లే బయట. నువ్వు హెల్ప్ చేసి అబ్బాయికి జాబ్ ఇప్పించి వాడిని లైన్ లో పెట్టి కరెక్ట్ ఇంట్లో వాళ్ళ ఇంట్లో కూడా మాట్లాడి పెళ్లి చేసుకుంటానని చెప్పారు కాబట్టి నీది ఎటువంటి problem అమ్మాయి లేదు. పర్ఫెక్ట్ గా మ్యారిటల్ No, రిలేషన్ no, but- వెళ్ళి ప్రపోజల్ ఇచ్చింది. అది కరెక్టే మేడం, కానీ నా అద్దె ఏంటంటే డబ్బులన్నీ ఈ అబ్బాయికి ఇచ్చిన, నా ఇంటి మీద వచ్చిన అద్దె డబ్బులన్నీ ఈ అబ్బాయికి అదే ఇస్తాను మేడం. నేను. నీకు అమ్మా, నువ్వు financial అసలు గా help ఏమీ చేస్తాను, మాట్లాడకమ్మా. ఇలా నేను చేస్తాను నిజం మేడం. చెప్తున్నాను, ఇది షో అంటే ఏదో వచ్చాను కానీ మరి ఇలాంటి దరిద్రం వినాల్సి వస్తుందని మాత్రం నాకు తెలియదు. ఎందుకు వచ్చానా ఈ ప్రోగ్రామ్ అన్నట్టుగా ఫస్ట్ టైం అండి నాకు నేను నిజంగా అసలు చాలా ఛీ, అసహ్యం దరిద్రంగా ఉంది వినటానికి. తిరిగి మళ్ళీ అస్సలు మాట్లాడకు, నాకు నీ గొంతు వింటే కూడా చిరాగ్గా ఉంది. మేడం ఫైనల్ గా చెప్పండి మేడం. నేను మాది ఏమే చెప్తాను. final గా నాకు ఈ చెప్పండి. అబ్బాయి కావాలి. మీరు నాకు ఒకళ్ళ అవసరం జీవితం లేదు. నాశనం చేసి ఏంటి ఫైనల్? మా అమ్మతో మీ ఇద్దరిని ఇప్పుడు ఉంటాడు, జైలు నాతో ఉంటాడు. పంపిస్తాను, రేపు 5 పొద్దున్న minutes ఇంకెవరో ఆగండి. 30 సంవత్సరాల అమ్మాయి మెసేజ్ చేస్తే మళ్ళీ దాంతో ఉంటాడు. ఇట్లాంటి నాకు అవసరం. ఎస్ అదే నేను అంటున్నాను. అదే correct అమ్మా. మాధవి, Decision ఇదే నో కదా. ద థింగ్ ఈస్ వీళ్ళిద్దరు తప్పు చేశారు, కానీ నువ్వు కూడా అనాలోచితంగా ఉన్నావు అనే దానికి ఇది ఎగ్జాంపుల్. ఒక అనామికుడు వచ్చి మీ ఇంట్లో రెంట్ ఉన్నప్పుడు వాడికి ఏదో సహాయ సహకారాలు చేయటం ఒక ఎత్తు, వాడితో ఈ శారీరక పరమైనటువంటి సంబంధాలు పెట్టేసుకుని రెట్రోస్పెక్టివ్ గా వచ్చేసి నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ అయిపోయాను, వీడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో అనేటటువంటి థింకింగ్ ప్రాసెస్ లో అలా ఆడపిల్లలు ఆ మారాలమ్మా. అమ్మాయి వర్షంలో ఏముంది? ఇంటికి వెళ్ళి సంబంధం కూడా మాట్లాడుకుంది ఇప్పుడు కదండి, ఇంటికి పెళ్లి వెళ్ళి చేస్తామని సంబంధం చెప్పి. మాట్లాడి అమ్మాయి చేసుకుంటాను పెళ్లి అంటే ఇప్పుడు చేసుకుంటానని అబ్బాయి చెప్పింది కదా ప్రతిదీ already ఇంకా పాపం. నమ్మకంగా కాబట్టి ఉన్నాడని నేను నమ్మకంతో ఉన్నా. అసలు నేను ఈ అమ్మాయికి 100 కానీ మార్క్స్ అబ్బాయి వెళ్ళిన తర్వాత ఇంత మారి 3 months లో ఈ ట్రైన్ లో పరిచయాలు అయ్యి అమ్మా ఒకటి ఇక్కడ ఒక్క నిమిషం, నేనేమంటున్నానంటే ఇక్కడ ఈ ముగ్గురులో కూర్చోపెడితే కనుక నీకు అన్ని 100కి 100 మార్కులు పడిపోతాయి, అది డౌట్ లేదు. కానీ ఈ సంఘటన ఈ విధంగా కాకుండా ఇంకో విధంగా చూసుకుంటే కనుక ఇక్కడ మీ అమ్మ కాదు ఇంకో ఎక్స్ అనేటటువంటి ఆవిడని కూర్చోపెడితే కనుక నీ బాయ్ ఫ్రెండ్ యొక్క క్యారెక్టర్ పూర్తి స్థాయిలో నీకు అర్థం కాకుండా వాడితో రిలేషన్షిప్ పెట్టుకుని పెద్దలు అంగీకారం లేకుండా పెళ్లి వరకు వెయిట్ చేయకుండా నువ్వు ఎందుకు శారీరకంగా కలిసి ప్రెగ్నెంట్ అయ్యావు అనేటటువంటి క్వశ్చన్ వస్తుంది రాదా? వస్తుంది. ఈ రోజు ఏంటంటే వీఆర్ డూయింగ్ వాట్ ఈస్ కాల్డ్ ఎస్ రిలేటివ్ సైకాలజీ ఏంటంటే ఈ ఇద్దరు దరిద్రుల ముందు నువ్వు బెటర్గా అనిపిస్తున్నావు. సో నేను ఏంటంటే ఇది రాంగ్ ఎగ్జాంపుల్ మనం సమాజానికి కన్వే చేయకూడదు. ఏదన్నా ఒక ఆడపిల్ల ప్రేమించండి, తప్పులేదు, ప్రేమకు నేను వ్యతిరేకం కాదు, ప్రేమించండి. కానీ ఎప్పుడైతే కనుక శారీరక పరమైనటువంటి దగ్గర అవుతారో అక్కడ ఖబర్దార్ జాగ్రత్త. ఎందుకంటే కనుక నీ వయసు కేవలం ఇప్పుడే 23-24 ఇయర్స్ వయసు. ఒక మనిషిని పూర్తి స్థాయిలో జడ్జ్ చేసి వాడిని జీవిత భాగ్యస్వామి కింద కంటిన్యూ చేయడానికి ఉండేటటువంటి తెలివితేటలు, మానసిక అంగీకారం నీకు లేదు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.